మట్టి గాజులు డిక్షనరీల చాటున మాదక ద్రవ్యాలు ఏడాదిలో 100 కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా కొరియర్ పార్సళ్ల ద్వారా దేశవ్యాప్తంగా తరలింపు ఢిల్లీలో ఉన్న 10 కొరియర్ కంపెనీలపై ఈగల్ నిఘా నైజీరియన్ సూత్రధారి నిక్ కోసం గాలింపు మహీంద్రా వర్సిటీలో 14 మంది విద్యార్థులకు టెస్టులు 5గురు పాజిటివ్ తల్లిదండ్రులకు సమాచారం ఈ మాదక ద్రవ్యాలు ఎక్కడ చూడు డ్రగ్స్ 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 ఎక్కడ మట్టి గాజులు డిక్షనరీల చాటున కొరియర్లల్లో మన దగ్గర కూడా తెలంగాణలో కూడా ఈ కొరియర్ సిస్టమ్లను కూడా కొన్ని చెక్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్కు ఒక బ్రీత్ అనలైజర్ వచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్కు ఇప్పుడు ఎయిర్పోర్ట్లలో బంగారం తీసుకొని వస్తే కూడా వాళ్ళు చెక్ చేయగానే సిబ్బంది దొరికిపోతారు కదా. అట్లాంటి మిషన్స్ వస్తే ఈ డ్రగ్స్ కూడా ఎక్కడ ఉన్నాయి ఏంది అనేది ఈ కొరియర్ ఆఫీసులలో కూడా చెక్ చేస్తే క్లియర్గా బయటపడుతుంది. లేదంటే కొరియర్ ఆఫీసులకి అట్లాంటివి ప్రొవైడ్ చేస్తే వాళ్ళే చెక్ చేసి సప్లై చేస్తారు. ఏదన్నా ఉన్నది అని అంటే ఎవరు పంపించారు ఎవరికి పోతున్నది అని చెప్పేసి వాళ్ళు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడి నుంచి అయినా పట్టుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈజీగా ఏంటంటే కొరియర్ ద్వారా ఈజీగా సప్లై అయిపోతున్నది. కాబట్టి ఖచ్చితంగా వీటి మీద కూడా చాలా నిఘా పెట్టాలి. ఎందుకంటే ఈ డ్రగ్స్ తీసుకున్నాక వాళ్ళు విచక్షణ కోల్పోయి రకరకాలుగా ఈ నేరాలు కూడా చేస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకులే డ్రగ్స్ లేనిది మాట్లాడలేరు మైక్ ముందల. డ్రగ్స్ తీసుకుంటేనే వాళ్ళకి మాటలు వస్తాయి. వాళ్ళకి ఎక్కడి నుంచి అందుతుందో కూడా అర్థం కావట్లేదు. ఒకరు అన్నారు ఆ డ్రగ్స్ తీసుకుంటే మామూలుగా ఉన్నదానికంటే కూడా 10 టైమ్స్ వాళ్ళ బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. ఆ డ్రగ్స్ లేకుంటే అసలు మాట్లాడడం కూడా వాళ్ళకి కష్టమవుతుంది. చేతులు కూడా కాళ్ళు కూడా వణుకుతాయంట. ఎనీ టైం వాళ్ళు అప్పుడప్పుడు మధ్యలో ఇదేది మామూలుగా బీపీ షుగర్ ట్యాబ్లెట్ వేసుకున్నట్టు ఖచ్చితంగా డ్రగ్స్ తీసుకొనే మాట్లాడుతున్నారట రాజకీయ నాయకులు కొంతమంది. దాని మీద కూడా మరి అది తేల్చాలి, వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి దాని మీద కూడా నిఘా పెడితే బాగుంటుంది. ఇక్కడ ఉన్నారు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు కానీ ఇప్పుడు వీళ్ళు వాడుతున్నది డ్రగ్స్ తీసుకుంటున్నది తల్లిదండ్రులకు ఎట్ట తెలుస్తుంది? సమాచారం ఇచ్చినప్పుడు వీళ్ళని డైరెక్ట్ దొరకంగానే వీళ్ళని తీసుకుపోయి ఎక్కడన్నా హాస్పిటల్స్ ఉన్నో లేకుంటే వీళ్ళ కోసం సపరేటు ఏదైనా హోమ్ లాంటిది ఏర్పాటు చేసి అందులో ఒక 3 నెలలు పడేసి అది తీసుకుంటే దానివల్ల ఏమి ఇబ్బంది ఏంది అన్నీ ఇనిపించి రోజు ఒక 3 నెలలు అట్లా ఇనిపించి బయటికి పంపాలి. అట్లయితే సెట్ అవుతారు. తల్లిదండ్రులకు అప్పచెప్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు? సరే నువ్వు తీసుకోవద్దు నాన్న, అది తప్పు అట్లాంటిది ఇది అని చెప్తే సరే ఇప్పటి నుంచి తీసుకోను, ఇన్ని రోజులు తీసుకున్నా అని చెప్తారు. మళ్ళీ తెల్లారి మళ్ళీ అదే బాట పడతారు. కాబట్టి వీళ్ళని తీసుకొని వెళ్ళిపోవాలి ఒక 3 నెలలు. ఇంకా వాళ్ళ మీద నెక్స్ట్ స్టెప్ నిఘా పెడుతుండాలి. ప్రతి 3 నెలలకు 6 నెలలకు ఒకసారి వచ్చి టెస్ట్ చేయించుకోవాలి. ఆ రిపోర్ట్ కూడా పోలీసు వాళ్ళకి సబ్మిట్ చేయాలని చెప్పేసి అటువంటి ఈ కఠినమైన ఈ ఆంక్షలు పెడితే ఖచ్చితంగా అదుపులోకి వస్తుంది. ఒకసారి వీళ్ళకి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినోడు ప్రతి 6 నెలలకు ఒకసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకొని ఇక్కడ రిపోర్ట్ ఇక్కడ పలానా పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయాలనేది పెట్టాలి. దొరికినోని ప్రతి ఒక్కరిని ఆ రకంగా పెడితే ఇంకా ఇటువంటి జరగడానికి చాలా ఇక ఆలోచిస్తారు చాలామంది.